ఆ ఇంట్లో ఏమి జరిగింది? పార్ట్ 2. రవి ఆ ఇంట్లో జరిగిన సంఘటనలతో రాత్రిళ్ళు నిద్రపోలేకపోయాడు. రాజేశ్వరి అవ్వ ప్రతిబింబం. ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్న శబ్దం అతన్ని వెంటాడుతూనే ఉంది. కాని రవికి ఆ ఇంటి రహస్యం తెలుసుకోవాలనే తపన ఆగలేదు. ఒకరోజు రవి తన స్నేహితుడు కిషోర్కి విషయానికి చెప్పాడు. అతను నవ్వుతూ, అది నీ భ్రమ, మనిద్దరం వెళ్ళి పరిశీలిద్దాం, నీ భయం పోతుంది అన్నాడు. మరుసటి రోజు ఇద్దరూ ఆ ఇంటికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. ఆ రాత్రి రవి గ్రామ పెద్ద సుబ్బరాయుడిని కలిసి ఆ ఇంటి చరిత్ర అడిగాడు. ఆ ఇల్లు రాజేశ్వరి అనే అవ్వకే చెందేది. ఆమె గ్రామంలో పేరున్న వైద్యం చేసేది. కానీ ఒకరోజు ఇంట్లో మంటల్లో చిక్కుకుని చనిపోయింది. అప్పటినుంచి ఆమె ఆత్మ అక్కడే ఉందని అంటారు అని చెప్పారు. ఇది విని రవికి కాస్త భయం వేసినా నిర్ణయం మార్చుకోలేదు. మరుసటి రోజు ఇద్దరూ టార్చ్లతో ఇంట్లోకి ప్రవేశించారు. రవి చూసిన అద్దం దగ్గర మళ్లీ ఆ రాజేశ్వరి అవ్వ ప్రతిబింబం కనిపించింది. ఈసారి కోపంగా, ఆమె గట్టిగా, ఎందుకు వచ్చారు, వెళ్ళిపోండి అని అరిచింది. తలుపు బిగించి ఉండటంతో ఇద్దరూ గజగజలాడారు. అప్పుడే కిషోర్ జారిపడగా ఓ పీట కింద చిన్న డబ్బా కనిపించింది. అందులో పాత పుస్తకం ఉంది. ఆ పుస్తకంలో రహస్యముందేమోనని తీసుకుని బయటికి పరుగెత్తారు. బయటికి వచ్చాక రవి వెనక్కి చూశాడు. కిటికీలో రాజేశ్వరి అవ్వ నవ్వుతూ కనిపించింది. మిగిలిన కథ పార్ట్ 3లో.